నెల్లిమర్ల నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆయన టీడీపీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామి నాయుడుపై 28,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో బీసీ, కాపు సామాజిక వర్గాలు కీలకం. ఈసారి నారాయణస్వామి పోటీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ నుంచి కర్ణాటి బంగారరాజు, జనసేన నుంచి మాధవి టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ విషయానికొస్తే అప్పలనాయుడికే ఈసారి టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే వైసీపీకి అంతా ప్రతికూలంగానే ఉంది. ఎమ్మెల్యే అన్ని అంశాల్లోనూ ఫెయిల్ అయ్యారనే భావన ప్రజల్లో ఉంది. ప్రభుత్వ పాలన పైన అసంతృప్తి కనిపిస్తోంది. పథకాలు ఇస్తున్నా అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్. అభివృద్ధి పనుల సంగతి పక్కన పెడితే తమకు కూడా పనులు చేసి పెట్టలేదనే అసంతృప్తి వైసీపీ నాయకుల్లోనే ఉంది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీపై సానుభూతి ఉంది. జనసేనకు ఇక్కడ మంచి బలమే ఉంది. ఈసారి జనసేన ఓటర్లు మరింత కీలకం కానున్నారు. 2019లో ఇక్కడ జనసేన పోటీ చేయకపోయినా 2009లో ప్రజారాజ్యం పార్టీకి 43,000కు పైగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుత సమీకరణాల్లో నెల్లిమర్ల సీటు టీడీపీ జనసేన కూటమి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.